అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కాలభైరవ టీవీ. ఈరోజు మీ ముందుకి ఒక ప్రముఖ వ్యక్తినైతే తీసుకురావడం జరిగింది. ఆయన కూడా నా దేశం కోసం, నా ధర్మం కోసం కాలే ఈ అగ్నిలో నేనంటూ ఒక సమిధనవుతానంటూ మన ముందుకైతే రావడం జరిగింది. ఆయన ఎవరు? ఏంటి? అనేది ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాం. నమస్కారం అండి. నమస్తే. ఒకసారి మీ గురించి మా వీక్షకులందరికీ కూడా ఒకసారి చెప్పండి. నా పేరు ప్రసాద్. హైందవ శక్తి అనే సంస్థను స్థాపించడం జరిగింది. నేను గుంటూరులో ఉంటాను. యాక్చువల్‌గా మీరు ముఖ్యంగా రావడానికి కారణం నా దేశం, నా ధర్మం అని జెప్పేసొచ్చారు. అవును. అసల ధర్మం అంటే ఏంటి? ధర్మం అనే దానికి చాలామంది చాలా విధాలుగా చెప్తూ ఉంటారు. కానీ ధర్మం అనేది నాకు తెలిసినంత వరకు అందరూ కూడా పాటించవలసినది. అంటే అందులో నియమాలుంటాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు వివిధ సందర్భాల్లో ఏ విధంగా ప్రవర్తన చేయాలి అనేదే ధర్మం. మనది సనాతన ధర్మం. అంటే ఎప్పటినుంచో ఉన్న ధర్మం. సనాతనం అంటే దానికి పుట్టుక అనేది ఎప్పుడుందనేది ఎవరికీ తెలీదు. అంటే ఇదొక జీవన విధానం. ఈ జీవన విధానాన్ని తెలిపేదే మన ధర్మం. అంటే ధర్మం అంటే ఎవడు ఎప్పుడు ఏ పని చేయాలో అది చెప్పేదే ధర్మం. అంతే సింపుల్. అంతే. ఇప్పుడు మీరు మీ సంస్థను నెలకొల్పడానికి ముఖ్య కారణం ఏంటి? అంటే అంతకుముందు మీకు తెలిసిందే సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఇవన్నీ ఏమీ లేని రోజుల్లో బయట ఏం జరుగుతుందనేది తెలిసేది కాదు. ఏదో టీవీల్లోనో, పేపర్‌లోనో ఏదన్నా వస్తే అవే చూసి నిజం అనుకునేవాళ్ళం. నేను అలాగే ఉన్నా. కానీ ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా అనేది వచ్చిందో, బయట జరుగుతున్న తప్పు ఏంటి? మన ధర్మం మీద జరుగుతున్న దాడులు ఏమిటి అనేవి తెలిసినాయి. యాక్చువల్‌గా నేనేందంటే ఒక చోట ఒక తప్పు జరుగుతూ ఉంటే చూస్తూ ఉండలేను. మొదలు నుంచి కూడా చూస్తూ ఉండలేను. నా శక్తి మేరకు నా ప్రయత్నం ఏదో చేస్తాను. అట్లాగే ఇక్కడ గూడా మన ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పి తెలుసుకొని, ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశ్యంతో లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి పనిజేయటం. ఆ తర్వాత ఇట్లా కాదు, ఒక విధానంలో ఒక పని చేయాలి కాబట్టి, నా ఏదైతే ఎజెండా ఉందో, నా విధానం ఏదైతే ఉందో, ఆ విధానంలో పనిచేయడానికి ఈ హైందవ శక్తి అనే సంస్థను పెట్టడం జరిగింది. అసలు మీ ధర్మ పోరాటం ఎవరి మీద? ఎందుకోసం? ఎవరి మీద అనేది పర్టిక్యులర్‌గా ఏముండదు. హిందూ ధర్మం లేదా సనాతన ధర్మాన్ని విఘాతం కలిగించే వ్యవస్థల మీద పోరాటం. ఇక్కడేందంటే వ్యక్తులు అనేది ఆ సందర్భానికి మాత్రమే వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. కానీ మనం చేయాల్సిన పోరాటం వ్యవస్థల మీద. అంటే ఈ హిందూ ధర్మాన్ని ఎవరు నాశనం చేయాలనుకుంటున్నారు? ఎందుకు చేయాలనుకుంటున్నారు? దానివల్ల వాళ్ళకొచ్చే లాభం ఏమిటి? ఇవన్నీ కూడా మనం ఒక అనలైజ్ చేసుకొని, దానిని ఏ విధంగా తిప్పికొట్టాలి అనేది మనం తెలుసుకొని, అప్పుడు మనం ఈ హిందూ ధర్మరక్షణ కార్యక్రమాల్లో ముందుకెళ్ళొచ్చు. ఒకవేళ ఇవన్నీ తెలియకపోయినా ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఎవరైనా గూడా ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. అండ్ మీ ధర్మ పోరాటం కొన్ని సంస్థల మీద అన్నారు. ఏదైతే హిందువులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సంస్థలు. అటువంటి సంస్థల గురించి మాకేమైనా చెప్తారా? అబ్బో! చాలా ఉన్నాయండి. బయటికి కనిపించే అంటే ఇప్పుడు మిమ్మల్ని కదిపేసింది ఒకటుంటది. అంటే మీరు ఇంతకుముందు వేరే పని చేసుకునే వాళ్ళు ఆ! ఇప్పుడు బయటకొచ్చి ఈ విధంగా ధర్మం కోసం నేను పని చేస్తా అని అన్నారు అంటే, అది ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని కదిలించి వేసుంటది. యాక్చువల్‌గా నేను పుట్టి పెరిగిన వాతావరణం గాని, ఎకనామికల్ బ్యాక్‌గ్రౌండ్ గాని, నేను ఏ ఇబ్బంది పడలేదు. హ్మ్. వేరే వ్యవస్థల వల్ల గాని, వేరే మతాల వల్ల గాని, నేను ఎదుర్కొన్న ఇబ్బందులైతే ఏమీ లేవు. ఓకే. కాకపోతే ఇక్కడ నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. ఓకే. 'గడ్డ పగిలిపోవును గాక' హ్మ్. అనేది వీడియో. అవు. అక్కడ ఒక పాస్టర్, అప్పటికి అతను పాస్టర్ అంటారని తెలియదు. మాకు తెలిసిందంటే ఒక మసీదులో అయితే ముల్లా ఉంటాడు, గుళ్ళో అర్చకుడు ఉంటాడు, హ్మ్. చర్చిలో ఫాదర్ ఉంటాడు. అంతవరకే తెలుసు. అప్పటికున్న నాలెడ్జ్‌కి. ఓకే. అతను ఒక పాస్టర్ అని, తర్వాత బ్రదర్‌లు ఇలాంటి రకరకాల వ్యవస్థ ఉంటుంది కూడా మాకు తెలీదు. అయితే ఈ 'గడ్డ పగిలిపోవును గాక' అనే వీడియోలో ఏంటంటే కంటెంటు, ఒక క్యాన్సర్ వచ్చిన ఒక వృద్ధురాలు స్టేజ్ మీదకి వస్తే, ఆమెకి అక్కడికక్కడ ప్రార్థన చేసి, ఆ క్యాన్సర్ గడ్డ పగిలిపోయిందని జెప్పి ఆ వ్యక్తి హ్మ్. అంటాడు.
ఇదేంది ఇంత విచిత్రంగా ఉంది. వాడేదో ప్రార్థన చేయటం, ఇక్కడ గడ్డ పగిలిపోవటం ఏంది అని చెప్పి ఒక సందేహం వచ్చి ఇక అక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది ఎంక్వైరీ చేయంగా ఒక్కొక్క విషయం తెలియటము. దానికి నేను ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో ఆ సందర్భం ప్రకారం రియాక్ట్ అవ్వటం జరిగింది. మీరు క్యాన్సర్ గడ్డంటే నాకోటి గుర్తొచ్చింది. నిన్న మేము గుంటూరు వెళ్ళాం. హ్మ్. గుంటూరు వెళ్ళే దారిలో కల్వరి టెంపుల్ అని చెప్పేసి ఒకటి కనపడ్డది. అవును. అదొక పెద్దాయన ఏదో కళ్ళజోడు పెట్టుకొని ఉన్నాడు. సతీ. క్యాన్సర్ గడ్డలే పగిలిపోయేంత శక్తి వాడి హ్మ్. దగ్గర ఉంటే, హ్మ్. ఆఫ్టర్ ఆల్ కళ్ళజోడులు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇది అంతా గూడా మోసమే. నేను బైబిల్ గురించి అంతగా మాట్లాడను. ఎందుకంటే ప్రతి గ్రంథంలోనూ కొన్ని అర్థమయ్యేవి ఉంటాయి. కొన్ని హ్మ్. అర్థం కానివి ఉంటాయి. వాటి గురించి చర్చలు చేయటం అనేది గూడా చట్ట ప్రకారము అది సరైంది కాదని నా అభిప్రాయం. సరే అది పక్కన పెడితే, వీళ్ళు స్వస్థత వరాలు పేరుతో హ్మ్. ఈ జబ్బులు తగ్గించే కార్యక్రమం చేస్తున్నారు. హ్మ్. ఈ స్వస్థత వరాలకి బైబిల్‌లో మార్క్స్ వార్త 16, 18 ఆ ఒక్కటే తెలుసు మాకు బైబిల్ గురించి పెద్దగా తెలీదు. ఓకే. అందులో క్లియర్‌గా ఉంటుంది. ఏమని అంటే, ఈ స్వస్థత వరాలు చేసే వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. హ్మ్. మనకి ఎట్లయితే బయట ట్రీట్మెంట్ చేయాలంటే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఉండాలో, హ్మ్. వీళ్ళకి కూడా క్వాలిఫికేషన్ ఉంటుంది. ఓకే. ఆ క్వాలిఫికేషన్ ప్రకారము వీళ్ళు చేయాల్సిన పని మొదటిది కొత్త భాషలు మాట్లాడాలి. ఓకే. అందుకనే వీళ్ళు షబరే బరబరబా అంటారు. అదొక కొత్త భాష అంటారు. దాని ఆహా! అర్థం అంటే ఎవరికీ తెలీదు. అది కొత్త భాషలో మాట్లాడటం. అందులో వాడు పాస్ అయ్యాడు. ఏదో అంటున్నాడు మనకు అర్థం కాదు. అవును. రెండోదొచ్చేసి పాములని ఎత్తి పట్టుకోవాలి. హ్మ్. అది వాడు చేయడు. ఓకే. మూడోదొచ్చి మరణకరమైనది ఏదైనను తాగి బ్రతకవలెను. హ్మ్. అంటే ఏ ఎంట్రిన్ లాంటిదో అవి తాగి వాడు బతకాలి. అదవ్వదు. ఆ తరువాత నెత్తి మీద చేయి పెట్టి ఈ స్వస్థత అనేది చేయాలి. రోగాలు తగ్గించాలి. ఓహో! ఓకే. ఇప్పుడు డాక్టరు ఎట్లయితే చదివి డిగ్రీ ఇది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మొదలేస్తాడో, ఒక పాస్టర్ అనేవాడు గాని ఎవడైనా ఈ స్వస్థత చేయాలి అంటే ముందు ఈ 3 క్వాలిఫికేషన్స్ పాస్ అవ్వాలి. ఓకే. ఈ పాస్టర్‌లు ఎవరు గూడా ఈ కొత్త భాషలు మాట్లాడే విధానంలో తప్ప, ఈ పాములను ఎత్తి పట్టుకునే దానిలో, లేకపోతే విషం తాగి బతికే దానిలో ఎవరు ప్రయత్నం అయితే చేయలేదు. చేయలేదు. అంటే సౌత్ ఆఫ్రికా అటువైపు వాటిల్లో కొంతమంది పాస్టర్‌లు నిజాయితీగా ప్రయత్నం చేశారు. హ్మ్. ఆ యొక్క దేవుడు కరుణించి పాము కాటు వేయటం అలాంటివి జరిగి పరలోకానికి నేరుగా ప్రయాణం కట్టారు. అది వేరే విషయం. ఇక్కడ ఈ సతీష్ అనేవాడు గూడా ఈ ప్రయత్నాలేవి చేయల. ఓకే. ఏది పాములను ఎత్తి పట్టుకోవడం గాని, విషం తాగటం గాని చేయల. అసలు ఇంకా గట్టిగా చెప్పాలంటే వాడే కళ్ళజోడు పెట్టుకొని చెప్తాడు. వాడికే స్వస్థత ఉంటే ముందు వాడి రోగం వాడు అవును. తగ్గించుకోవాలి గదా! ఇంకో విషయం ఆ నంబూరు పక్కనే ప్రమీల సెల్వరాజ్ అని కాకాని తోటలో ఒక ఆముండేది. హ్మ్. అక్కడ గూడా అంతే. కాకాని తోట అంటారు. ఓకే. ప్రతి సోమవారం, ఆదివారాలు బాగా జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. హ్మ్. అక్కడ వెళ్లి ప్రార్థన చేసుకుంటే రోగాలు తగ్గుతాయనేది ఒక నమ్మకం. ఓకే. ఆమెకి షుగరొచ్చి 2 కాళ్ళు తీసేశారు. ఓహ్! కాళ్ళు. 2 కాళ్ళు తీసేశారు. వచ్చా? ఈ మధ్యన ఒక 2, 3 నెలల క్రితము నేరుగా పైకే వెళ్ళటం జరిగింది. అంటే ఇక్కడ రోగాలు తగ్గుతాయి అనే ఒక ఆశతో వీళ్ళొస్తున్నారు. వీళ్ళ బలహీనతని వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప, నిజంగా రోగాలు తగ్గే పనైతే క్రిస్టియన్ దేశాల్లో హాస్పిటల్సే ఉండకూడదు గదా! అన్నగారు ఒక్కటి పరలోకం అనే ఒక వర్డొచ్చింది మీరు అవును. మాట్లాడేటప్పుడు. అవును. వాస్తవంగా మన సనాతన ధర్మంలో, మన హిందూ ధర్మంలో ఏంటంటే, హ్మ్. మనిషి చనిపోయిన తర్వాత చితి పేర్చి, అతని వస్తువులు గాని, అతని ఏవున్నా గాని హ్మ్. అగ్నికి ఆహుతి చేస్తేనే హ్మ్. అతనికి ఈ లోకంలో ఉన్నటువంటి సంబంధం తెగిపోద్ది. హ్మ్. తర్వాత ఆయన ఎక్కడికెళ్ళాలి, ఆయన చేసిన కర్మలను బట్టి హ్మ్. అనేది ఒకటుంటది. అవును. వీళ్ళని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా భూస్థాపితం చేస్తున్నారు కదా! అంటే ఈళ్ళకి భూమికి సంబంధం తెగిపోద్దా? తెగిపోకుండా అట్లాగే ఉంటదా? అంటే ఒకటి వాళ్ళ ఆచార వ్యవహారాలని మనం అంత చేయకూడదు. హ్మ్. నాకు తెలిసిందేందంటే వాళ్ళ నమ్మకం ప్రకారము పాతిపెడతారు. రెస్ట్ ఇన్ పీస్ అంటారు. అంటే ఓకే. రెస్ట్, పీస్. హ్మ్. శాంతంగా రెస్ట్ తీసుకోమని. ఎప్పటి వరకు అంటే వాళ్ళ మత గ్రంథం ప్రకారము యేసు రెండవ రాకడ వస్తారు. హ్మ్. అప్పటి వరకు వీళ్ళు సమాధిలో ఉంటారు. ఆత్మ గూడా అక్కడే ఉంటుంది. ఓకే. ఆయనొచ్చినప్పుడు ఈ ఆత్మలన్నిటిని తీసుకొని వాళ్ళు చేసే పాప పుణ్యాలను బట్టి స్వర్గమో, నరకమో అవి చూసుకుంటారు. అది వాళ్ళ నమ్మకం. అది వాళ్ళ ఫెయిత్. వాళ్ళ నమ్మకం వాళ్ళు కలిగి ఉండవచ్చు.
మనకెట్లయితే ఈ మన నమ్మకాలు మనకుంటాయో ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఇప్పుడు సమాధుల్లో బాధ్యత పెట్టే వాళ్ళందరూ కూడా ఆయన రాక కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారా? వెయిట్ చేస్తున్నట్టే గదా! ఆయనొస్తేనే వీళ్ళకి తీర్పు దినం. ఆ! వచ్చిన రోజే అందరిని ఒకేసారి తీసుకెళ్తారు. ఎందుకంటే మనకి పునర్జన్మ అనేది కాన్సెప్ట్ ఉంది. అవును. వాళ్ళకి పునర్జన్మ అనే కాన్సెప్ట్ లేదు. హ్మ్. ఒక్కసారే పుడతారు. ఒక్కసారే చనిపోతారు. చనిపోయిన తర్వాత తీర్పు తీరుస్తారు అయిపోయింది. క్లోజ్. ఇప్పుడు మనం వాళ్ళు అని చెప్పేసి ఒక సెపరేట్‌గా మాట్లాడుతున్నాం. హ్మ్. యాక్చువల్‌గా వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ గాని చూసుకుంటే, హ్మ్. వాళ్ళ తాతలు, ముత్తాతలు హ్మ్. వాళ్ళు హిందువులే. అవును. వీళ్ళు ఎందుకు అటు మతం మారటానికి ఎందుకు అలా ఎళ్లారు? చాలా సింపుల్ ఇది. ఎవరు గూడా మతం మారాలి అని అనుకోరు. ఇప్పుడు ఓకే. మీరున్నారు. నేను మతం మారమంటాను. మారతారా? లేదు గదా! అసలు మతం మారాలి అనే ఆలోచన ఎప్పుడొస్తుంది అంటే, వేరే వాళ్ళు కలిగిస్తే వస్తుంది. ఏ వ్యక్తికి తనకు తనుగా మతం మారాలి అని అనిపించదు. హ్మ్. పోనీ మతం ఎందుకు మారారు అనే కారణము దీనికోసము మనం ఎతుక్కోవాల్సిన పని లేదు. ఓకే. సాక్ష్యాలు చెప్తున్నారు గదా! చర్చిల్లో పిలిచి మీరెందుకు మతం మారారో చెప్పండి అంటే వాళ్ళే జెప్తున్నారు. ఏమని జెప్తున్నారు? మాకు రోగం వచ్చింది. హ్మ్. అది తగ్గింది కాబట్టి మేము యేసయ్యని నమ్ముకున్నాం. హ్మ్. మాకు కష్టం వచ్చింది. అది తీరింది. యేసయ్యని నమ్ముకున్నాం. మాకు పిల్లలు పుట్టలేదు. అందుకని మారాము. లేదు మాకు మగ పిల్లలే ఈ మధ్య గూడా ఒక వీడియో చూసాం. ఎవరో లేడీ చేశారు. ఓకే. ముగ్గురు ఆడపిల్లలు మతం మారితే మగ పిల్లాడు పుడతారని చెప్పి చెప్పారట. మతం మారారు. అయినా పుట్టలేదు. మళ్ళీ ఆడపిల్లే పుట్టింది. ఓకే. దాంతో మళ్ళీ ఎళ్ళిన వాళ్ళందరూ తిరిగొచ్చేసారు. ఆ! అంటే ఇక్కడ మత మార్పిడికి కారణం ఏమిటి అంటే, మానసిక బలహీనత. హ్మ్. కష్టం వచ్చినప్పుడో, రోగం వచ్చినప్పుడో, ఏదన్నా కావాలనుకున్నప్పుడో, అవి జరగాలనే ఆశ వీళ్ళకి ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళొచ్చి, అమ్మ అటు పోతే జరుగుతుంది. ఆ మతం తీసుకుంటే జరుగుతుంది అంటే మతం మారుతున్నారు తప్ప, ఎవరు గూడా వాళ్ళంతట వాళ్ళు నేను మతం మారాలని కోరుకోరు. సరేనండి. కొంచెం వీళ్ళ సంగతి పక్కన పెట్టేసి, హ్మ్. ఇప్పుడు మన వాళ్ళ గురించైతే మాట్లాడదాం. హ్మ్. ఎవరైనా సరే, హ్మ్. ఇప్పుడు మీరు ఒక సంస్థ నెలకొల్పారు. హ్మ్. అలాగా సంస్థలు నిలబెట్టొచ్చా? అసలు నిలబెట్టాలంటే ఏ క్వాలిఫికేషన్ కావాలి? హిందూ సంస్థలు ఎన్నైనా పుట్టవచ్చు. హ్మ్. తప్పేం గాదు. ఎందుకంటే, ఒక కొత్త సంస్థ పుట్టింది అంటేనే అర్థము, అతని ఆలోచన విధానము మిగతా వారికన్నా భిన్నంగా ఉంది. ఆ ముందు పనిచేసిన సంస్థలో ఆ ఆలోచనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదది. కాబట్టి వేరే సంస్థ పెట్టుకోవచ్చు, పనిజేయొచ్చు. కానీ సంస్థలు పెట్టడానికి కావలసింది రూ. 10,000 రిజిస్ట్రేషన్ ఫీజు కాదు. ఓకే. ఒక ఆలోచన విధానం కావాలి. హ్మ్. ఏదో ఒక పేరుతో సంస్థ రిజిస్ట్రేషన్ చేపిస్తాం. ఒక ముగ్గురినో, నలుగురినో దాంట్లో కమిటీ మెంబర్‌లుగా పెట్టుకుంటాం. ఓకే. అయిపోయింది. హ్మ్. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? ఏం చేయాలి? సంస్థ పెట్టిన తర్వాత ఏం చేయాలి? అసలు మన సంస్థ ఎందుకు పెడుతున్నాం? మన ఆలోచన విధానం ఏంటి? హ్మ్. ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మేము సంస్థ పెట్టామంటే మా లక్ష్యం ఏంటి? ఓకే. దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవాలి అనేది మా లక్ష్యం. హ్మ్. అందుకనే ఈ సంస్థ పెట్టడం జరిగింది. ఓకే. సరే దేశాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలనే లక్ష్యం ఉంటే సరిపోతుందా? ఎలా? ఏ విధానంలో చేస్తే మనం ఈ పని సాధించుకోగలుగుతాం అనే ఒక విధానం ఉండాలి. దానికోసమే మనము ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకున్నాం. ఓకే. ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో, హ్మ్. ఆ సిద్ధాంతం ప్రకారం కార్యాచరణ మనం చేసుకోవాలి. అవును. వర్క్ చేసుకోవాలి. వర్క్ చేసుకోవాలి. అప్పుడు మనం పని చేయటమే గాకుండా మిగతా వాళ్ళ చేత కూడా పని చేయించగలుగుతాం. అవును. అలా కాకుండా ఏదో సంస్థ పెట్టామంటే పెట్టాము, చేశామంటే చేశాము అంటే ఎక్కువ కాలము అది నిలబడదు. ఇప్పుడు కొన్ని హిందూ సంస్థలు చూస్తున్నాము. వాళ్ళ లక్ష్యమే డబ్బులు అనేటట్టుగా ఉంటుంది. అంటే అది నేను అనకూడదు వాస్తవంగా. అది అనకూడదులే గాని ఆ! చూస్తున్నాం. హ్మ్. అంటే ఏ పని చేయాలన్నా గాని హ్మ్. ఫస్టు లక్షల సబ్‌స్క్రైబర్స్ ఉన్నా హ్మ్. ఏ పని ప్రతి చిన్న పనికి కూడా హ్మ్. ఫండింగ్ రైజ్ చేసేటువంటి కొన్ని సంస్థలు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నాయి. అటువంటి వాళ్ళని చూసే ఈ పాస్టర్‌లు సో మెనీ పాస్టర్స్‌కి లోకువైపోతున్నామో అనేది నా బాధ. అట్లా ఉండటం ఎంతవరకి కరెక్టు? అంటే ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలి. చాలా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. బానే ఉంది. అందులో మీరన్నట్లు
ఈ సంపాదన కోసమో, ధనార్జన కోసమో చేసేవాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే ఒక మంచి ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా పక్కనే చెడు గూడా ఉంటుంది. హ్మ్. కాకపోతే ఇక్కడ మనము ఎవరైతే డొనేట్ చేస్తున్నారో అవును. వాళ్ళు ఆలోచన జేసుకోవాలి. ఓహో! ఇతను వర్క్ చేస్తున్నాడా లేదా? చేస్తే ఏ విధానంలో చేస్తున్నాడు? ఇతని వల్ల హిందూ సమాజానికి ఉపయోగం ఉందా లేదా? ఇవన్నీ వాళ్ళు ఆలోచన చేసుకొని, వాళ్ళు నిర్ణయం జేసుకోవాలే తప్ప, మిగతా వాళ్ళు మనం ఎంత మాట్లాడినా గూడా దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే ఆ డొనేషన్స్ ఇచ్చేది మనం గాదు. అవును. డోనర్లు ఇస్తారు. వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. వీళ్ళకే ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వకూడదని మనం జెప్పేదానికి అవకాశము లేదు. మనం జెప్పినా వాళ్ళు వినే అవకాశము లేదు. హ్మ్. వాళ్ళకి ఎవరు నచ్చితే, ఎవరి విధానం నచ్చితే వాళ్ళకిచ్చుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం అండి. ఇప్పుడు మతం మారడం అంటే హ్మ్. దాన్ని ఏ విధంగా పరిగణించవచ్చు? లైక్ నేనేమనుకుంటున్నా మతం మారటం అంటే కన్న తల్లిని సైతం మార్చినట్టే అని నేను అనుకుంటున్నా. అసలది చాలా మంది మీరు గాదు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళే ఆ మాట అంటున్నారు. హ్మ్. మతం మారితే తల్లిని మార్చినట్టే అని. హ్మ్. ఓకే. మతం మారితే తల్లిని మార్చినట్టే అన్నప్పుడు, ఇస్కాన్ వాళ్ళు మరి విదేశాల్లో చేస్తున్నదేంటి? అవును. అవును. అక్కడ చాలా మంది సనాతన ధర్మంలోకి వస్తున్నామని మనమే జెప్తున్నాం గదా! అవును. ఇప్పుడు మరి వాళ్ళు గూడా తల్లిని మార్చినట్టేనా? ఓహ్! ఇక్కడ సింపుల్ వే. మతం ఎందుకు మారుతున్నారనేది మనం ఇందాక జెప్పుకున్నాం. మన దేశంలో మతం మారేవాళ్ళు ఒక క్లారిటీగా ఆన్సర్ జెప్తున్నారు. ఏమని? ఇదిగో మాకిట్లా రోగం వచ్చింది, కష్టం వచ్చింది కాబట్టి మారుతున్నాను అని. అవును. అదే సమయంలో ఫారెన్‌లో హిందువులుగా మారిన వాళ్ళని మీరు అడిగితే, "మీరెందుకు మతం మారారు?" అని అడిగితే వాళ్ళేం సమాధానం జెప్తున్నారు? "మాకు ఈ జీవన విధానం నచ్చి మతం మారాము" అంటున్నారు. యెస్. ఓకే. వాళ్ళెప్పుడు గూడా మాకు కష్టమొచ్చింది, కృష్ణుడిని నమ్ముకుంటే మాకు కష్టం తీరుతుందని మారామని జెప్పి ఏనాడు జెప్పలా. మాకు ఇక్కడ జీవన విధానం నచ్చింది. ఈ విధానం బావుంది. ఇది అన్నిటికన్నా ఉత్తమమైనదని మేము తెలుసుకొని మారాము. ఏ క్రిస్టియన్ అయినా నేను బైబిల్ చదివి నేను మతం మారానని జెప్పాడా? కానీ హిందువుగా మారిన ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ ధర్మంలో ఉన్న గొప్పదనాన్ని తెలుసుకొని మతం మారామంటారు. సింపుల్‌గా జెప్పాలంటే మతం మారడం అంటే ఒక ఇల్లు మారినట్టు. అంతే. ఉన్న ఇల్లు కన్వీనియంట్‌గా లేదు. ఇంకొక ఇల్లుకి మారుతారు. తప్పేముంది? ఉన్న మతము మీకు కన్వీనియన్స్‌గా లేదు. లేకపోతే అందులో గొప్పతనం కనపడలేదు. మీరు మతం మారొచ్చు. తప్పేం లేదు. కానీ మారేటప్పుడు ఇంతకన్నా కంజెస్టెడ్‌గా ఉండే ఇంట్లోకి మారతారా? విశాలమైన ఇంట్లోకి మారతారా? అడ్జస్ట్. అట్లాగే మతం మారాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఉన్న మతంలో నీకున్న మైనస్‌లేంటి? హ్మ్. చూసుకొని దీనికన్నా అత్యద్భుతమైన మతం ఎక్కడ ఉంది? ఆ ధర్మం ఎక్కడ ఉందో తెలుసుకొని మారాలి. ఓకే. అంతే తప్ప దీనిలో నుంచి దానిలోకి, దానిలో నుంచి ఇంకో దానిలోకి పోతా ఉంటే ఇక దానికి ఎండ్ అనేది ఉండదు. మతం మారవచ్చు. హ్మ్. కానీ అత్యుత్తమమైన మతం ఏంటి? ధర్మం ఏంటో తెలుసుకొని దానిలోకి మారాలి. అండ్ ఇంకొక ప్రశ్న అండి. మతం మార్పిడి జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా జరుగుతుంది. హ్మ్. దీనిని నిరోధించాలంటే హ్మ్. ఇప్పుడు మనం చేయాల్సిన కార్యాచరణ ఏంటి? ఇది చాలా తేలికండి. హ్మ్. మూఢనమ్మకం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గాని, తెలుగు రాష్ట్రాల్లో గాదు. ఆ భారతదేశం మొత్తం గూడా మీరెక్కడ చూసినా పంజాబ్ దగ్గర నుంచి చూషినా గూడా, వీళ్ళు టచ్ అనంగానే పడిపోవటము, గంతులేయటము అన్ని చోట్ల ఇవే నడుస్తున్నాయి. హ్మ్. మనం చేయాల్సిందేందంటే, అమ్మ మతం మారినంత మాత్రాన రోగాలు, కష్టాలు పోయేదేం లేదు. అవును. కష్టమనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ వస్తుంది. ఈ రోజు గాదు రేపు, రేపు గాదు ఎల్లుండి. ఓకే. దాన్ని ఎలా మనం అధిరోహించాలో లేదా అధిగమించాలనేది మనం తెలుసుకోవాలే తప్ప హ్మ్. ఇక్కడ కష్టం వచ్చిందని అక్కడ, అక్కడ కష్టం వచ్చిందని ఇక్కడ పోతా ఉంటే ఇంకెప్పటికైనా ఇబ్బందే. అదవును. అని మనం వీళ్ళని మోటివేట్ చేసుకోవాలి. ఓకే. పోపంతటోడే ఇప్పుడు చక్రాల కుర్చీలో తిరుగుతున్నాడు. అవును. అలాంటప్పుడు మీకు ఇక్కడ కష్టం పోతుందని మీరెందుకు మతం మారతారనేది మనం వీళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవటమే తప్ప అది మీరు మతం మార్చేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గరికెళ్ళి నువ్వు మార్చొద్దంటే వినడు. ఇక్కడ మాకు ఈ విషయంలో క్లారిటీ ఉంది. ఏంటంటే క్రిస్టియన్స్ అందరిని మేము ఒకే ఘాటున కట్టేయం. ఓకే. మతం మార్చేవాడు ఒకడుంటాడు. హ్మ్. మతం మారేవాడు ఒకడుంటాడు. ఓకే. ఈ మతం మార్చేవాడు స్వార్థపరుడు. హ్మ్. ఎందుకు? ఇప్పుడు నేను మిమ్మల్ని మతం మారిస్తే నాకేం లాభం వస్తుంది? ఏమొస్తుందంటే, మీ నుంచి నాకు దశమ భాగం వస్తుంది. దశమ భాగం. అంటే మిమ్మల్ని మతం మార్చడం వల్ల నేను లాభపడతాను. ఓకే. అంటే వీడు బిజినెస్ మ్యాన్.
హ్మ్. మతం మార్చేవాడు. మతం మారేవాడు వాడంత తెలివితో కూడి ఇంకోడు లేడు. ఓకే. ఎందుకు మీరు మతం మారిన నెక్స్ట్ డే నుంచి మీరేం చేయాలి? నెల తిరిగేటప్పటికి 10% మీ సంపాదన నాకియ్యాలి. ఓకే. అవును. 10% ఇస్తున్నాడు అంటే వాడు తెలివైనోడా? పిచ్చోడా? అవును. 10% అనేది ఒకటి అండి. నెలకొకసారి 10% ఇస్తారు. హ్మ్. ఈళ్ళు ప్రతి వారం చర్చికెళ్ళేటప్పుడు గూడా మళ్ళీ కానుకలు వసూలు చేస్తారు. అది సెపరేటే గదా! అంటే ఇది సిట్యుయేషన్ బేస్. హ్మ్. ఎదుటి వ్యక్తి అమాయకుడు అనుకోండి. ఓకే. 10%తో పాటు ఇంట్లో బియ్యంలో గూడా వాటా గావాలి. రేపొద్దున మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా అందులో మీరే భాగం ఇవ్వాలి. ఆ! ఇలా అడిగేవాళ్ళు ఉంటాడు. ఎదుటోడు పిచ్చోడైతే ఏముంది ఎంతైనా అడుగుతాడు, ఎంతైనా తీసుకుంటాడు. అన్‌లిమిటెడ్ ఇది. అవును. అదే ఎదుటోడు తెలివైనోడు అనుకోండి. హ్మ్. అయ్యా! మేము ఇంతవరకే ఇవ్వగలుగుతాము. అంత తెలివి తక్కువ వాళ్ళు ఎక్కువ ఉండబట్టి గదా! ఈ అవును. విధంగా ఇస్తున్నాడు. ప్లస్ మన వాళ్ళు అంటారు. క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఆదివారం చర్చికెళ్తారు. హ్మ్. మన వాళ్ళు గుడికి రమ్మంటే రారు. అది మనం చేసుకున్నదే. ఓకే. మనం గుడికి వాళ్ళని అలవాటు చేయలేదు. అవును. వచ్చేవాడు వస్తాడని చెప్పి మనం కూర్చున్నాం. ఓకే. వాడట్లా గాదు. ప్రతి వారం ఫాలో అప్ చేస్తున్నాడు. ఆ! ఒక్క వారం రాకపోయినా వాడి ఇంటి దగ్గరికెళ్ళి కూర్చుంటున్నాడు. మనది ధర్మం. కాబట్టి వచ్చిన వాడిని మనం ఆదరిస్తాం. వాడిది వ్యాపారం. హ్మ్. వాడే ఇంటికెళ్ళి ప్రతి వారం పిలుచుకొచ్చుకుంటాడు. ఎందుకు వాడి దశంభాగం కోసం. అవును. అంతే గదా! ఇప్పుడు బిజినెస్‌లోనే గదా! ప్రతిసారి కస్టమర్‌కి మనము గుర్తు చేసి "ఏమయ్య ఇంకా ఉందా? బియ్యం ఉందా? పప్పు ఉందా? లేదా?" ఇవన్నీ కనుక్కునేది ఎవరు? బిజినెస్‌లో వాళ్ళు. బిజినెస్ మ్యాన్. ఈ ఆధ్యాత్మికంగా ఉండేవోళ్ళు వాళ్ళకి కావాలంటే వాళ్ళే వస్తారులే అని చెప్పి ఆగిపోతారు. ఇక్కడ అదే విధంగా మన దగ్గర చూసుకున్నట్టయితే సెక్యులర్, కట్టర్ అనే ఒక హ్మ్. 2 పదాలుంటాయి. హ్మ్. వీటి గురించి మీ అభిప్రాయం చెప్పండి? సింపుల్ అది. హ్మ్. కట్టర్ అంటే తనకి తాను నేను హిందూ ధర్మం కోసం చాలా గట్టిగా పోరాటం చేస్తున్నాను. వాటి మీద మంచి అభిప్రాయం ఉంది అని హ్మ్. ఫీల్ అవుతూ ఉంటాడు. ఓకే. ఓకే. సెక్యులర్ వచ్చేసి అర్థమే మార్చేశారు మన దేశంలో. హ్మ్. మీరు డిక్షనరీలోకి వెళ్లి సెక్యులర్ అనే పదానికి అర్థం చూడండి. ఏ మతానికి సంబంధం లేనివాడు సెక్యులర్. ఓకే. డిక్షనరీ మీనింగు ఏ మతానికి సంబంధం లేనివాడు. సంబంధమే లేనోడు. కానీ మన భారతదేశంలో సెక్యులర్ అంటే అన్ని మతాలని సమానంగా చూసేవాడు. ఓకే. ఓకే. ఇక అర్థమే మార్చేశారు. ఈ సెక్యులర్ అనే వాడికేంటంటే బయట పరిస్థితుల గురించి, హిందూ ధర్మం మీద, దేశం మీద ఎవరెవరు ఏ దాడులు చేస్తున్నారు అనేవి తెలీదు. ఓకే. తెలియనందువల్ల అందరూ సమానమే, అన్ని మతాలు సమానమే అనే ఒక అమాయకత్వంతో ఉంటాడు తప్ప, హ్మ్. వాడేమి నిజానికి మోసగాడు గాదు. మనల్ని ద్వేషించేవాడు కాదు. వాడు అన్ని మతాలు సమానమని ఒక భ్రమలో ఉన్నాడు. ఓకే. అతను ఒక అమాయకుడినిగానే చూడాలి. ఓకే. కాకపోతే మన దరిద్రం ఏందంటే పెద్ద పెద్ద వాళ్ళతో సహా సెక్యులర్‌లని బండబూతులు తిడుతున్నారు. అవును. కానీ వాళ్ళు గ్రహించాల్సిన విషయం ఏందంటే, హ్మ్. వాళ్ళకి వాళ్ళు హిందుత్వవాదులు అనుకుంటున్నారు గదా! అవును. ఏ వయసు నుంచి? ఆ! తల్లి కడుపులోంచి బయటికి రాంగానే అతను హిందుత్వవాది అయిపోయాడా? లేదు. లేదు ఒక 5 ఏళ్లకయ్యాడా? లేదు 10 సంవత్సరాలొచ్చేటప్పటికి అయ్యాడా? అచ్చా! వాళ్ళకి వాళ్ళని ఎంక్వైరీ చేసుకోమనాల. మనం చెప్పాల్సిన పని లేదు. ఓకే. ఎందుకంటే నాకిప్పుడు 45 సంవత్సరాలు. అవును. 36 ఏళ్ల వయసొచ్చే వరకు నేను సెక్యులర్‌ని. అన్ని మతాలు సమానం అన్నవాడినే మరి. అచ్చా! ఒకవేళ వీళ్ళు తిట్టే లాజిక్ కరెక్ట్ అనుకుంటే నాకు 36 ఏళ్లున్న వయసున్నప్పుడు వరకు నన్ను అందరూ తిట్టేవాళ్ళేగా. ఆ! ఇక్కడ సెక్యులర్‌లని మనం మార్చుకునే ప్రయత్నం జేయాలే తప్ప వాళ్ళని తిట్టినందువల్ల ఏం ఉపయోగం లేదు. అస్సల. పైగా తిట్టితే వాడు ఇంకా వ్యతిరేకమైతాడే తప్ప, హ్మ్. అతను దీన్ని మనం ఎందుకు చెప్తున్నామో ఆలోచించే అవకాశం ఉండదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్ ఉంటారు. అవును. క్రిస్టియన్స్ మత ప్రచారం ఎక్కడ జేస్తారు? మేజర్‌గా పల్లెటూరులో ఎక్కడ ఏంటి హిందుత్వ సంస్థల అండదండలు లేని చోట వాళ్ళు ఎతుక్కొని జేస్తారు. ఇంకా సింపుల్‌గా జెప్పాలంటే హ్మ్. హిందువుల దగ్గర జేస్తారు. అవును. ఓకే. అవును. క్రిస్టియన్స్ మత ప్రచారము క్రిస్టియన్ ఏరియాల్లో చెయ్యరు. చేయరు. అక్కడ అవసరమేముందింకా? లేదు. హిందువుల దగ్గరికి ఎందుకు జేస్తున్నారు? వీళ్ళు మారితేనే గదా! మార్చుకునేదానికి. హ్మ్. మనమేం జేస్తున్నాము? వాట్సాప్ గ్రూపులు బెట్టని, సోషల్ మీడియా బెట్టని హిందుత్వవాదులు గలుస్తున్నారు. ఓకే. సెక్యులర్‌లను దూరం బెడుతున్నారు. అచ్చా! అవును. వాస్తవం. సెక్యులర్‌లను దూరం బెడుతున్నారు. అవును. తిడుతున్నారు. ఆ సెక్యులర్‌ల దగ్గరికి వీళ్ళెళ్తున్నారు క్రిస్టియన్స్. హ్మ్. ఓ రోజు గాకపోతే ఓ రోజు అటు మార్చుకునే ప్రయత్నం జేస్తున్నారు. అవును. మనం జేయాల్సిందేంది? ఈ సెక్యులర్‌లతో మనం టచ్‌లో ఉంటూ హ్మ్. వాళ్ళకి హిందుత్వ భావజాలం కలిగే విధంగా చేయాలే తప్ప,
వాళ్ళని తిట్టి దూరం చేసుకుంటే ఏముంది ఉపయోగం? ఓకే. అన్నగారు ఒక చిన్న విషయము. ఆ! ఇప్పుడు ఈ హిందుత్వం భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకి హ్మ్. పార్టీల పరంగా చూసుకుంటే హ్మ్. ఏమన్నా సపోర్ట్ దొరుకుతుందా ఈ రోజుల్లో? అంటే రాజకీయ పార్టీల నుంచి సపోర్ట్ హ్మ్. జీరో. జీరో. ఇప్పుడు ఆ! మనం అంటే చాలా చూసుకుంటున్నాం. ఆ! ఇప్పుడు హిందువులకి ఏదైనా సపోర్ట్ చేసే పార్టీ ఉందంటే బీజేపీ అని అంటున్నారు. అవును. అక్కడ సెంట్రల్‌లో ఎలాగున్నా గాని, ఇక్కడ స్టేట్‌లో ఆ విధమైన ప్రభావం కనిపించట్లేదేమో అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనము 2 తెలుగు రాష్ట్రాల గురించి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలంగా లేదు. ఓకే. కాబట్టి వాళ్ళ నుంచి మనం సపోర్ట్ ఆశించటం అనేది కూడా కష్టమే. ఎందుకంటే అడిగి లేదనిపించుకోవడం దేనికి? ఎందుకంటే వాళ్ళకి పవర్ లేదు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎవరు లేరు పెద్దగా. ఉన్నా గూడా అంత అవకాశం లేదు. అదే కొద్దిగా తెలంగాణలో అయితే బీజేపీ కొద్దో గొప్ప బలంగా ఉంది. హ్మ్. అక్కడ మనం ఆశించొచ్చు. హిందూ సంస్థలు గాని, హిందూ వ్యక్తులు గాని, తెలంగాణలో అయితే బీజేపీ నుంచి మనం కొద్దో గొప్పో సపోర్ట్ ఆశించవచ్చు. ప్రస్తుతం ఆంధ్రాలో అయితే అంత బలంగా లేని కారణంగా మనం ఆశించలేం. మన హిందూ సంస్థల్లో ఎదుర్కొనే ముఖ్య సమస్య ఏంటంటే, కార్యకర్తలను కాపాడుకోవటం. హ్మ్. ఈ కార్యకర్తలను కాపాడుకునే ఈ క్రమంలో చాలా సంఘాలు ఫెయిల్ అవుతున్నాయి. అది ఎందుకంటారు? కార్యకర్తలని కాపాడుకోవాల్సింది సంస్థ నాయకుల నుంచి, అధ్యక్షుల నుంచే. హ్మ్. ఎందుకంటే ఏ కార్యకర్త గూడా హిందూ ధర్మం కోసం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు తను ఎవరినైతే ఫాలో అవుతాడో వాళ్ళు చెప్పింది చేస్తాడు. అవును. అంటే ఒక యూట్యూబ్‌లో వీడియో చూడొచ్చు, ఒక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చూడొచ్చు, లేతే ఇంకోటి ఏదైనా వాళ్ళు చెప్పింది వినొచ్చు. వాళ్ళ అడుగుజాడల్లో వీళ్ళు నడిచే ప్రయత్నం చేస్తారు. హ్మ్. అలాంటప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సింది అధ్యక్షుల నుంచే. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ పేరు కోసం కావచ్చు, లేకపోతే ఇంకో ఆవేశంగా మేము చెప్తున్నామనే విధానంలో కావచ్చు, కొంత మిస్‌గైడ్ చేసే అవకాశాలు ఎక్కువున్నాయి. హ్మ్. అందుకని మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలో కార్యకర్తల మీద కేసులవుతున్నాయి. హ్మ్. బాపట్లలో ఈ పాంప్లెట్‌లు చూపిస్తూ యేసు గురించి, మేరీ గురించి మాట్లాడిన వ్యక్తి మీద కావచ్చు. ఓకే. లేదా ఇంకా ఇట్లా చాలా విషయాలున్నాయి. ఇది తెలంగాణలో కావచ్చు. ఇట్లా ఏదైనా గానీ కార్యకర్తలు చట్ట ప్రకారము చట్టానికి లోబడి మనం పని చేయగలిగితే ఎక్కువ కాలం మనం పని చేయగలుగుతాం, పోరాటం చేయగలుగుతాం. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పంటే మన రామరాజ్యము కావచ్చు. అవును. ఇట్లా ఏమైతుందంటే కార్యకర్తలని అధ్యక్షుల నుంచి కాపాడుకోవాలి. వేరే మతాల దగ్గర నుంచి కాదు. ఇప్పుడు మీరొక మాటన్నారు. రామరాజ్యం. ఆ రామరాజ్యం ఫౌండర్ వచ్చేసి రాఘవరెడ్డి. అవును. ఆయన చేసిన విధి విధానం కరెక్టేనా? అసలు ఆయన విధానమే రాంగ్. హ్మ్. ఇప్పుడు మేము హిందూ సంస్థ పెట్టాం. ఓకే. మా లక్ష్యం ఏమని చెప్పాము? దేశ రక్షణ, ధర్మ రక్షణ అని చెప్పాం. హ్మ్. దానికో సిద్ధాంతం ఉందని చెప్పాం. ఓకే. ఏంటి? చైతన్యము, సంఘటితము, పోరాటం. ఓకే. అంటే సూపర్. దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవాలి. హ్మ్. దానికోసం హిందువుల్ని చైతన్యవంతులుగా చేసుకోవాలి. హ్మ్. చైతన్యవంతులైన వాళ్ళందరినీ సంఘటితం చేయాలి. ఓకే. ఆ తర్వాత పోరాటం చేయాలి. అవును. ముందు పోరాటం గాదు. ముందు ఈ 2 జేయాలి. ఆ తర్వాతే పోరాటం జేయాలి. సరే లేకపోయినా కొద్దో గొప్పో చేయొచ్చు. కానీ ఇక్కడ రామరాజ్యం లక్ష్యం ఏంటి? యెస్. ఆయన విధానం ఏంటి? హ్మ్. అంటే ఆయనే జెప్పాడు. దీనికోసం మనం ఎక్కడికి ఎళ్ళాల్సిన పని లేదు. ఓకే. ఆయన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టాడు. ధర్మ రక్షణ, ధర్మ సంస్థాపన కోసమే ఈ సంస్థ పెట్టాం అన్నాడు. ఓకే. రైట్. హ్మ్. రైట్. ధర్మ సంస్థాపన కోసం పెట్టారు. బానే ఉంది. హ్మ్. ఆ ధర్మ సంస్థాపన ఏ విధంగా చేస్తారు? ఆ! అనే దానికి ఆయన వీడియోలో క్లియర్‌గా ఇచ్చాడు. ఏమని అంటే, ధర్మాన్ని ఎవరెవరు కాపాడాలి? హ్మ్. ఒకటి ఈ బ్రాహ్మలు, ముఖ్యంగా అర్చకులు. హ్మ్. వారేం చేయాలి? అంటే గుడికి ఎవరైతే వస్తారో వాళ్ళల్లో దాన ధర్మాలు చేసే వైశ్యుల్ని గుర్తించాలా? పోరాటం చేసే క్షత్రియుల్ని గుర్తించాలా? కొద్దిగా ఏదన్నా సహాయం చేసే శూద్రుల్ని గుర్తించాలా? హ్మ్. అనేది ఎవరి డ్యూటీ కింద ఆయన పెట్టాడు? అర్చకుల డ్యూటీ కింద పెట్టాడు. ఓకే. నెక్స్ట్ ఈ వైశ్యులు వీళ్ళేం జేయాలా? ధర్మం కోసం పోరాటం చేసే వాళ్ళకి గాని, వ్యవస్థలకు గాని వీళ్ళు ఆర్థికంగా సహాయం అందించాలని పెట్టాడు. సరే ఓకే. పోరాటం చేసే క్షత్రియులని పెట్టాడు. ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క పాలకుడిని పెట్టుకుంటూ పోయాడు. ఓకే. ఇక్కడ వరకు బానే ఉంది. కానీ పైకి బాగున్నట్టు అనిపిచ్చింది. అర్చకులు ఏం జేయాలో ఈయనే జెప్తాడు. హ్మ్. వైశ్యులు ఏం జేయాలో ఈయనే జెప్తాడు. క్షత్రియులు ఏం జేయాలో ఈయనే జెప్తాడు. ఈయన జెప్పింది వాళ్ళు వినాలని రూల్ ఏంది?
అంటే ఇంకొకటేంటంటే, ఈయన ప్రతి వీడియోలో కూడా హ్మ్. గోత్రము, కులము అని జెప్పేసి ప్రతి దాంట్లో పాయింట్ ఔట్ చేసి మాట్లాడతాడు. అది తప్పేం గాదు. హ్మ్. ఇప్పుడు ప్రతి హిందువుకి కులము, గోత్రము ఉంటుంది గాబట్టి, ఇప్పుడు ప్రభుత్వాలే కులగణన చేస్తున్నాయి గాబట్టి, అది పెద్ద విషయమేం కాదు. హ్మ్. కానీ, ఒక వ్యక్తి లేదా ఒక వ్యవస్థ ఏం చేయాలో ఇతను చెప్పే ప్రయత్నం చేయటం వల్ల ఇదంతా జరిగింది. ఓకే. రంగరాజన్ గారి మీద దాడి ఎందుకు చేశాడు? అవును. ఆయనెళ్ళాడు. ఇదిగోండి ఈ వివరాలు తీసుకోండి. ఇది మీ బాధ్యత అన్నాడు. హ్మ్. అది నేను చేయను. నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నాడు ఈయన. ఓకే. దాడి చేశాడు. అడేసాడు. ఒక వ్యక్తి ఏం చేయాలో ఇంకో వ్యక్తి చేసే ప్రయత్నం చేయటంలోనే ఇవంతా జరుగుతా ఉంది. అవును. ఇప్పుడు మీరేం చేయాలో నేను చెప్తే మీరంటారా? నేనసలు అసలు లేదు నేనేం చేయాలో మీరు చెప్తారా? ఆ! అట్లా అర్చక వ్యవస్థ ఏం చేయాలో ఈయన నిర్ణయం చేద్దామని ప్రయత్నం చేశాడు. అలా చెయ్యకపోతే హ్మ్. మిమ్మల్ని ఆ గుడి నుంచి తీసివేసి ఆ గుడిని స్వాధీనం చేసుకుంటా అన్నాడు. అబ్బా! అక్కడొచ్చింది ప్రాబ్లమ్. హ్మ్. అలా కాకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. మీ సహకారం ఉంటే అందించండి అంటే వేరు. అవును. రిక్వెస్ట్ చేయొచ్చు. ఏవండీ వీళ్ళందరినీ ఇట్లా గుర్తించి వీలైతే మాకు సహకరించండి అని రిక్వెస్ట్ చేయొచ్చు. కమాండింగ్ చేయకూడదు. ఆర్డర్ చేయకూడదు. ఏం చేసింది అది. అక్కడ మిస్టేక్ పడ్డాడు. అవును. సార్ ఒక్కటి చెప్తున్నాను. మీరు మీ తరపు నుంచి హ్మ్. ఇతర మతస్థులకు కానీ, హ్మ్. ఈ సమాజానికి కానీ, హ్మ్. మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పగలరా? ఏం లేదండి. హ్మ్. ఇతర మతస్థులు అంటే వాళ్ళేం సెపరేట్‌గా ఒక కేటగిరీగా ఏమి ఉండరు. మనతో పాటు కలిసి ఉంటారు. ఓకే. వాళ్ళు మనలాంటి మనుషులే. హ్మ్. కాకపోతే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందనేది మనం తెలుసుకోవాలి. ఓకే. వాళ్ళు సమాజంలో అందరితో పాటు కలిసి జీవించడానికి సిద్ధంగా ఉన్నారా? హ్మ్. మేము సెపరేట్ అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటుంటే వాళ్ళని ఆ విధంగా ఎవరు తయారు చేస్తున్నారు? దీనికి మనం ఏ విధంగా మ ప్రక్షాళన చేయాలనేది వీటి మీద ఉండాలి తప్ప, హ్మ్. వాళ్ళందరూ మనవాళ్ళే కదా! ఈ దేశంలో ఉన్న హిందువులు గావచ్చు, ముస్లింలు గావచ్చు, వాళ్ళ తరతరాలు వెనక్కెళ్తే వాళ్ళంతా మనవాళ్ళే. ఇంకో విషయం చెప్పాలంటే ఇప్పుడు ఓవైసీ ఉన్నాడు. హ్మ్. వాళ్ళ ముత్తాత ఎవరు? తులసీరాము. హ్మ్. ఓవైసీ ముత్తాత పేరు తులసీరాము. ఓకే. ఈ విషయం ఎవరు చెప్పారు? మొఘల్ వంశీయుడు, ఆఖరి వంశీయుడైన టుస్సీ అనే వ్యక్తి, హ్మ్. అయ్యా మొఘల్ రాజ్యం ఉన్నప్పుడు ఇదిగో నిజాం నవాబులు వీళ్ళు ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. హ్మ్. ఒక స్థలం కొన్నారు. ఆ స్థలం తాలూకు డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్‌లో వీళ్ళ ముత్తాత పేరు తులసిరామ్ అని ఉంటుంది. కావాలంటే పోయి చూసుకోమన్నాడు. అచ్చా! రామ మందిర నిర్మాణం అప్పుడు వచ్చి ఆయన బంగారపు ఇటుకని ఇచ్చి, ఓకే. బంగారపు ఇటుక గుడికి ఇచ్చి మందిరానికి నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి ఆయన ఈ విషయాన్ని బయటపెట్టింది. అచ్చా! ఓకే. సరే మరి ఈ ఓవైసీకి తెలియదా? వాళ్ళు హ్మ్. హిందువులని, వాళ్ళ ముత్తాత పేరు తులసిరామ్ అని తెలుసు. ఓకే. అయినా ఎందుకు వెనక్కి రాడు? ఇప్పుడు ఓవైసీ హిందువుగా ఉంటే లాభమా? ముస్లింగా ఉంటే లాభమా? ముస్లింగా ఉంటేనే ఎక్కువ లాభం. అవును. ఇప్పుడు హిందూగా కన్వర్ట్ అయితే ఆయన్నెవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు. యెస్. హిందూగా మారితే ఆ ఎంఐఎం పార్టీకి అధ్యక్ష పదవి ఉండదు. వేరెవడో తీసుకుంటాడు. ఆయనది హాస్పిటల్ ఉండదు. ముస్లిమ్స్ సపోర్ట్ ఉండదు. ఎమ్మెల్యే ఉండదు. ఎంపీ ఉండదు. ఏముండదు. కామన్ ఏముండదు. మ్యాన్ అయిపోతారు. అయిపోతాడు. ఓకే. గతంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, మీ ఛానల్ 2 సార్లు ఏదో ఇబ్బంది పడింది. హ్మ్. ఛానల్ డిలీట్ దానికి గల ముఖ్య కారణం ఏంటి? నిజాయితీ. వాచ్. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. హ్మ్. మేము ఎవరి వీడియోలు వాడుకోము. ఓకే. మేము చేసిన కార్యక్రమాల తాలూకు వీడియోలే పెడుతూ ఉన్నాము. హ్మ్. అయినా గూడా స్ట్రైకులు పడుతున్నాయి. రిపోర్టులు పడుతున్నాయి. పోయినాయి. హ్మ్. సరే వాళ్ళు క్రిస్టియన్సే చేశారో, ఇంకెవరు చేశారో మనకైతే తెలీదు. ఓకే. సరే హైదరాబాద్‌లో ఎవరో టెక్నీషియన్ ఉంటే వాళ్ళ ద్వారా మళ్ళీ అది తీయించేశాము. మళ్ళీ మా ఛానల్ మాకే వచ్చింది. కాకపోతే ఎప్పుడైతే కొద్దిగా బ్యాన్ అయ్యి కొన్నాళ్ళు గ్యాప్ వచ్చిందో ఒక 4 నెలలు, 5 నెలలు గ్యాప్ వచ్చిందో ఫాలోయర్స్ అవి కొద్దిగా తగ్గారు. అయినా కూడా మనం ఫాలోయర్స్ కోసం మేము పని చేయట్లేదు. మన పని మనం చేసుకుంటూ పోతాము. చూసేవాళ్ళు చూస్తారు. అంతే. అది. చూసేవాడు చూస్తాడు. అది. బట్ మీకు ఇప్పుడు ఈ సమాజం నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు? నా క్వెషన్ మీకు సమాజం ఏంటంటే, ఆ! ఇప్పుడు మీరేదైతే పోరాడుతున్నారో, హ్మ్. ఆ పోరాడడానికి బిహైండ్ స్టోరీ. దాని వెనకున్న కథ. అంటే ఇప్పుడు నాకు ఈ సమాజం నుంచి ఇది నాకు అందితే, హ్మ్. నేను ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపేస్తాను అంటే ఏం చెప్తారు? లేదండి. హ్మ్. పోరాటం చెయ్యాలి అనుకుంటే ఇంకా 100 సంవత్సరాలకి సరిపడా ఉంది పని. అబ్బా! ఓకే. హ్మ్.
పోరాటము ఎప్పుడు ఆపేస్తాము అనే దానికి ఒకటే ఆన్సర్. హ్మ్. సనాతన ధర్మం వర్ధిల్లుతూ ఉండు. హ్మ్. అందరూ గూడా హాయిగా ఉంటే చాలు. ఇప్పుడు సమాజం బాగుపడాలనే గదా ఇవన్నీ జరుగుతుంది, ఇవన్నీ చేస్తుంది. సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే ఈ మత కల్లోలాలు, విద్వేషాలు ఇవన్నీ లేకుండా అందరూ హాయిగా జీవిస్తూ ఉంటే, ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతితో కలిసి జీవనం చేస్తూ ఉంటే అంతా హ్యాపీగా ఉంటుంది. దాని గురించే ఈ పోరాటము. ఈ పోరాటం ఇప్పటికిప్పుడు అయిపోయేది గాదు. ఇంకో 10 తరాలు పోయినా ఇంకా ఉంటూనే ఉంటుంది. ఓకే. కాబట్టి ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది. ఇంకొక విషయం అండి. ఇప్పుడు మీలాగా సంస్థలు పెట్టి హ్మ్. పోరాటం చేయాలని ముందడుగేసే వాళ్ళకి హ్మ్. మీరివ్వాల్సిన సజెషన్ ఏంటి? సజెషన్స్ ఓకే. మనం ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారా లేదా అని రెండో విషయము. ఓకే. ధర్మం గురించి పోరాటం చేయాలి అంటే ముఖ్యంగా ఉండాల్సిందే నిబద్ధత. హ్మ్. మనం దేనికోసం వచ్చాము అనేది ఒకటుండాలి. మనం దేశం కోసమో, ధర్మం కోసమో వచ్చామని అది మైండ్‌లో ఉంచుకొని, దానికోసమే మనం ఎల్లవేళలా పనిచేస్తూ ఉంటే సరిపోతుంది. హ్మ్. అది వాళ్ళు ఏ విధానంలో చేస్తారనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే కొంతమంది బయటికి వచ్చే అవకాశం ఉండదు. వాళ్ళు వాళ్ళ వాయిస్‌ని వీడియోల ద్వారా ఇవ్వచ్చు. లేదు కొంతమంది బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పేంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఎవరైనా పాంప్లెట్స్ లాంటివి ఇస్తే పంచవచ్చు. ఇట్లా ఈ గోసేవ చేయొచ్చు, గోరక్షణ చేయొచ్చు. లేదు ఏది కాదు వేరే వాళ్ళు చేస్తుంటే సహకారం అందియొచ్చు. అట్లా రకరకాలుగా ఎవరైనా గూడా ఎంతవరకు వాళ్ళకి కుదిరితే అంతవరకు చేయొచ్చు. ఈ ధర్మరక్షణ చేయటానికి కారణ జన్ములే పుట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. ప్రతి ఒక్కడు చేయొచ్చు. అండ్ నేను మరి క్వెషన్ అడగొచ్చో, అడగకూడదో. ఆ! చాలా మంది పాస్టర్లు హ్మ్. ఈ ధర్మరక్షణ చేసే వాళ్ళని అనేది ఒకే ఒక వర్డ్ హ్మ్. పేటీఎం బ్యాచ్. హ్మ్. ఇప్పుడు మనం ఏ కార్యాచరణ చేయాలన్నా గాని ఆర్థికంగా ఎంతో కొంత సపోర్ట్ అనేది కావాలి. అవును. అది లేకుండా ఏ కార్యక్రమం జరగదు. అవును. ఇప్పుడు ఈ పేటీఎం బ్యాచ్ అనే వాళ్ళకి హ్మ్. మీరిచ్చే సమాధానం ఏంటి? వాళ్ళు చెప్పిన దానిలో నిజం లేకపోలేదు. ఆ! ఎందుకంటే పేటీఎం బ్యాచ్ అనేది ప్రతి వ్యవస్థలోనూ ఉంటుంది. ఓకే. హిందూ ధర్మంలో వాళ్ళుందని చెప్తున్నప్పుడు, వాళ్ళు తీసుకునే దశమ భాగం కూడా పేటీఎం బ్యాచ్ కింద చూడొచ్చు. ఓకే. అట్లాగే రాజకీయాల్లో గూడా ఉంటారు. ప్రతి వ్యవస్థలోనూ గూడా ఈ పేటీఎం బ్యాచ్ ఉంటారు. ఇది పేటీఎం బ్యాచా కాదా అని జెప్పి నిర్ణయం జేసుకోవాల్సింది అల్టిమేట్‌గా ఈ డోనార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎందుకంటే ఆ! విమర్శలు వాళ్ళు జేస్తారు, వీళ్ళు జేస్తారు. అది పెద్ద విషయమేం గాదు. హ్మ్. కానీ ఇక్కడ గమనించాల్సిందేందంటే వ్యక్తి, వ్యవస్థ. హ్మ్. ఒక వ్యక్తిగా చేస్తున్నాడా? వ్యవస్థగా చేస్తున్నాడా? తీసుకున్న అమౌంట్‌ని కరెక్ట్‌గా ఖర్చు పెడుతున్నాడా లేదా? నిజాయితీ ఉందా లేదా? ఒకప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఏంటి సంగతి? ఇప్పుడు రాజకీయాల్లో ఏం చేస్తారు ఎవరైనా? అవును. నువ్వు అవినీతి చేశావని చెప్పి ఓ రాజకీయ నాయకుడిని అనాలంటే ఏం చేస్తారు? హ్మ్. ఎలక్షన్స్‌కి ముందు అఫిడవిట్‌లో నీ ఆస్తులు ఎంత ఉన్నాయనేది చూస్తారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో చూస్తారు. అవును. మధ్యలో నీకు సొంతంగా వ్యాపారాలు ఏమైనా ఉన్నాయని చూస్తారు. హ్మ్. అంటే ఏంటి? నీ వ్యాపారం మీద ఈ 5 ఏళ్లలో సంపాదించావా? లేదా అవినీతి చేసి సంపాదించావా? హ్మ్. పోనీ ఇవన్నీ మనం చెప్పొచ్చు. రాజకీయ నాయకులు చెప్తారు, ఈ ప్రతిపక్షాలు చెప్తారు, ఇష్టం లేని వాళ్ళు చెప్తారు, ఇయన్నీ చాలా మంది చెప్తారు. హ్మ్. అల్టిమేట్‌గా నిర్ణయం తీసుకునేది ఎవరు? ప్రజలు. ప్రజలే తీసుకోవాలి. ఇక్కడ కూడా అల్టిమేట్‌గా నిర్ణయం తీసుకునేది ఎవరు? డోనర్స్. వాళ్ళల్లో ఆలోచన రావాలి. ఇప్పుడు ప్రభుత్వాల్లో గూడా చాలా చూస్తున్నామండి. ఇప్పుడు కుల వర్గీకరణ చేసి, ఆ! సంక్షేమ పథకాలనే పేరుతో. హ్మ్. ఈళ్ళు జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారా? లేకపోతే జనాలకు ఉపయోగపడే పనులు చేస్తున్నారా? ఈ విషయంలో అందరికన్నా పెద్ద విలన్ ఓటర్. హ్మ్. ఓకే. ఫ్రీగా ఏదైతే ఇస్తున్నారో దాన్ని ఆశిస్తున్నారు. దాన్ని ఆశగా చూపించి నాయకులు ఆడిస్తున్నారు. ఓకే. ఓకే. వీడే డబ్బులు తీసుకోకుండా ఓటేయగలిగితే వాళ్ళు కూడా నిజాయితీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఓటరే మెయిన్ విలన్. ఇంకో విషయం ఏందంటే ఇప్పుడు కుల వ్యవస్థ అన్నారు. మనకి ఉన్నది వర్ణ వ్యవస్థ. హ్మ్. కుల వ్యవస్థ లేదు. అసలు కులం అనే దానికి అర్థమే చాలా మందికి తెలీదు. కులము అంటే ఇళ్ళ సమూహం. హ్మ్. ఒకప్పుడు ఒక వృత్తి చేసేవాళ్ళందరూ ఒకే చోట నివసించేవారు కాబట్టి, ఏ కులము అంటే మాది బలానా కులము. అంటే బలానా మేదర కులము. మేదర పని చేస్తారు. హ్మ్. బలానా వడ్రంగి కులం. బలానా కుమ్మరి కులం. కులము అంటే ఇళ్ళ సమూహము. మీకు కొన్ని పాటల్లో గూడా ఉంటుంది. ఏ కులం అంటే గోకులం అంటారు. గోకులం అంటే ఏంటి?
గోవులన్నీ ఉన్న ఒక ప్రదేశము. అవును. కులము అంటే అదొక ప్రదేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. అది వ్యక్తి చేసే పనిని రిప్రజెంట్ చేస్తుంది తప్ప ఇంకోటి ఏదో కాదు. అది మనది వర్ణ వ్యవస్థ. హ్మ్. ఇప్పుడు ఈ కుమ్మరి కులములో నేను ఉన్నాను. హ్మ్. నాకు ఈ వడ్రంగి పని బాగా వచ్చు. నేను అటు వెళ్ళిపోయాను. హ్మ్. అంటే ఇప్పుడు నా కులం ఏమైపోతుంది? అక్కడ వడ్రంగి పని అయిపోతుంది. అంటే ఓకే. ఒక దాని నుంచి ఇంకో దానికి మనము మారే అవకాశం ఒకప్పుడు ఉంది. హ్మ్. అది అర్థం కాకో లేకపోతే మెకాలే విద్యా విధానమో ఏదైనా గానీ మనల్ని ఒక దారిలో తీసుకొచ్చారు. హ్మ్. ప్లస్ నాకు దాదాపుగా 6థ్ క్లాస్ వచ్చేదాకా కూడా కులం అంటే తెలీదు. ఓకే. ఎందుకు తెలీదు అంటే ఆ టాపిక్ ఎప్పుడు మా ఇంట్లో గానీ, మిగతా బంధువుల దగ్గర గానీ డిస్కషన్ వచ్చేది కాదు. ఫస్ట్ టైమ్ ఎప్పుడు తెలిసింది అంటే స్కూల్‌లో పిల్లలకి పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నారు. ఓకే. నేను చదివింది గవర్నమెంట్ స్కూల్. పలానా వాళ్ళు, పలానా వాళ్ళు, పలానా వాళ్ళ పేర్లు పిలుస్తున్నారు. వాళ్ళందరికీ ఫ్రీగా పుస్తకాలు ఇస్తారు. మరి నాకెందుకు ఇవ్వలేదు? హ్మ్. "ఏయ్! నువ్వు ఓసీవా నీకు ఇయ్యరు." ఓహ్! ఓహో! ఓసీ అంటే ఏంటి? వాళ్ళు బీసీలు, ఎస్సీలు ఓహో! అంటే ఏంటి? హ్మ్. అంటే అక్కడ క్వెషన్ వచ్చింది. యెస్. అప్పటిదాకా పిల్లలు ఆ వయసు పిల్లలకి క్యాస్ట్ అంటే తెలీదు. వీళ్ళు ఎప్పుడైతే ఒకళ్ళకిచ్చి ఒకళ్ళకి ఇవ్వట్లేదో అక్కడే బీజం అనేది పడతా ఉంది. ఓకే. ప్లస్ ఇంకొకటి అంబేద్కర్. కుల వ్యవస్థని నిర్మూలన చేసే అవకాశము ఆయనకి రాజ్యాంగం ప్రకారం వచ్చినప్పుడు కూడా ఉపయోగించుకోలేదు. ఓహ్! ఉపయోగించుకొని ఉంటే ఆర్థికపరమైన రిజర్వేషన్‌లు పెట్టుంటే అసలు కులం అనేది ఎప్పుడో పోయేది. ఇక్కడ కులం వచ్చింది కాబట్టి ఒక చిన్న టాపిక్ అడుగుతానండి. ఎవరైతే క్రిస్టియన్స్‌గా మారిన వాళ్ళు హ్మ్. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడానికి అర్హులా? అనర్హులా? అనర్హులు. పక్కాగా. పక్కా అనర్హులు. దానికి సంబంధించిన కోర్టు తీర్పులున్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన జీవోలున్నాయి. హ్మ్. అంటే వీళ్ళేం చెప్తారంటే అతి తెలివండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, ఈ పివి సునీల్ కుమార్ ఐఏఎస్‌లు అంటారు, ఐపీఎస్‌లు అంటారు. హ్మ్. వీళ్ళు నిజాలు ఒప్పుకోలేరు. ఓకే. మతం మారినంత మాత్రాన కులం మారుతుందా అంటారు. హుహు. నిజమే మారదు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఓకే. కానీ కుల రిజర్వేషన్ మారుతుంది. కులం మారలేదు. కుల రిజర్వేషన్ మారుతుంది. హ్మ్. బీసీసీ అందులో క్లియర్‌గా ఉంటుంది. ఎస్సీ కన్వర్ట్స్ టు క్రిస్టియన్. హ్మ్. ఇక్కడ ఎస్సీ అంటే ఏంటి? ఓన్లీ హిందూ. ఓకే. హిందువులలో ఎస్సీ వర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్స్‌గా మారితే వాళ్ళు బీసీసీ అనే ఒక రిజర్వేషన్‌కి అర్హులు. ఓకే. అంతే తప్ప మతం మారితే కులం మారదు. కులం మారదు. కానీ కుల రిజర్వేషన్ మారుతుంది. ఓకే. అప్పుడు ఆ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు చెల్లదు. ఎస్సీగా ఉంటేనే అట్రాసిటీ కేసులు పెట్టడానికి అర్హత. అప్పుడు బీసీ, సీ అయిపోయింది కాబట్టి బీసీసీ లేదు. అయిపోయింది. ఇక్కడ రిజర్వేషన్ కూడా ఊరికనే ఇవ్వలా. హ్మ్. ఫస్ట్ ఓసీ. ఓసీ. వీళ్ళకి అన్ని అవకాశాలు దక్కినాయి గాబట్టి, ప్రభుత్వం నుంచి మీకేం సహకారం ఇవ్వం మేము. ఓకే. ఇక్కడ బీసీ. మీకు గౌరవం దక్కింది. కానీ అవకాశాలు దక్కలేదు కాబట్టి, మీకు బీసీ తరపున మీకు రిజర్వేషన్ ఇస్తున్నాం. హ్మ్. ఇక్కడ ఎస్సీ లేదు ఎస్టీ 2 గూడా. హ్మ్. మీకు అవకాశాలు అభివృద్ధి చెందడానికి అవకాశాలు దక్కలేదు. గౌరవము దక్కలేదు అని భావించి, అది హ్మ్. నిజమా కాదా పక్కన పెడదాం. ఓకే. అది భావించి మీకు ఎస్సీ లేదా ఎస్టీ రిజర్వేషన్ ఇస్తున్నాం. ట్రైబల్‌లో ఉన్నవాళ్ళు, కొండల్లో కోనల్లో ఉండేవాళ్ళు ఎస్టీలు. ఊర్లోనే ఉంటూ ఈ అవకాశాలు దక్కని వాళ్ళు ఎస్సీలు. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఎస్సీలొచ్చేసి ముఖ్యంగా హ్మ్. మీరెప్పుడైతే క్రిస్టియన్‌లుగా మారారో, మన దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ ఏవైతే 6 మతాలు ఉన్నాయో సిక్కు, జైన్ ఇవన్నీ ఉన్నతమైన మతాల కింద లెక్క. ఓకే. మీరు ఎప్పుడైతే ఉన్నత మతమైన క్రిస్టియన్ మతంలోకి వెళ్లారో ఇది గవర్నమెంట్ ఆలోచన ప్రకారము మీకింక గౌరవం లేదనేది లేదు. హ్మ్. హిందూగా ఉన్నప్పుడే గదా! కుల వివక్ష అనేది మీ మీద చూపిచ్చారు. అవును. క్రిస్టియానిటీలోకెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ వివక్ష పోయింది గదా! అవును. కాబట్టి మీకు గౌరవప్రదంగా ఏ ఇబ్బంది లేదు. ఆ! ఇక మిగిలిందేంటి? ఆర్థిక అంశం. హ్మ్. కాబట్టి బీసీసీ ఇస్తున్నాం. ఓకే. వాళ్ళకి తీసేసింది గూడా అట్రాసిటీ కేసు తీసేశారు. ఓహ్! అంటే కులం పేరుతో తిట్టారు అనేది పోయింది. ఎందుకంటే అసలు మీరు మతమే మారారు. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఉన్నత వర్గంలోకి చేరిపోయారు అన్నట్టుగా వాళ్ళ భ్రమ. అవును. ఈ భ్రమ ఏందంటే ఇవన్నీ మనము ఊహించుకునేవే. మనిషి గౌరవం అనేది తన వ్యక్తిత్వాన్ని బట్టి, తనకున్న ఆర్థిక వ్యవస్థని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా డబ్బు సంపాదించాడు. అతను క్యాస్ట్ ఎవడని చూస్తాడా? ఎవడు చూడడు. ఇప్పుడు చిన్న పిల్లలకి హ్మ్. మత ప్రచారం హ్మ్. చేయటం అది అసల ఏ విధంగా చూడొచ్చు మనం?
ఇది ఎక్కడ చిన్న జరుగు పిల్లలకా? లేకపోతే చిన్న పిల్లల ద్వారానా? చిన్న పిల్లలకే డైరెక్ట్‌గా. అసలు చేయకూడదు. ఎందుకని ఈ వర్డ్ అంటున్నానంటే, ఇప్పుడు మనం చాలా స్కూల్స్ చూస్తున్నాం. సెయింట్ మేరీస్ అని, సంథింగ్ ఎక్సెస్ స్కూల్స్ అనేవండి. ఇవన్నీ గూడా మన భరత భూమి మీదే ఉన్నాయి ఈ స్కూల్స్ అన్నీ. ఈ స్కూల్స్‌లో ఫస్టు ప్రేయర్ చేసేటప్పుడు ప్రార్థన అని చెప్పేసి చేస్తారు. ఈ విధంగా చిన్న పిల్లల మీద బలవంతంగా మత ప్రచారం అనేది రుద్దుతున్నారు. మరి దీన్ని ఎందుకు బయట పెట్టట్లేదు? ఎందుకు పోరాటం చేయట్లేదు వీటి మీద? ఇక్కడ మీకు ఫస్ట్ పాయింట్. ఈ క్రిస్టియన్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. వాళ్ళు చేసే పని ఏది ప్రేయర్ చేయించడం గాని హిందువుల చేత ఇవన్నీ కూడా చట్ట ప్రకారం నేరం కాదు. ఆ! వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. ఏమని? పిల్లల్ని చేర్చుకునేటప్పుడే వాళ్ళు అడ్మిషన్ ఫామ్‌లోనే చెప్తున్నారు. మా విధానము ఇది. హ్మ్. మా స్కూల్‌లో బొట్టు పెట్టుకోవడానికి వీల్లేదు. గాజులేసుకోవడానికి వీల్లేదు. ఇక్కడి వరకి గౌన్‌లేసుకోవాలి. ఇక్కడి వరకు బాబీ హెయిర్ కటింగ్ చేయించుకోవాలి. పొద్దున్నే యేసుక్రీస్తుకి ప్రార్థన చేయాలి. అని వాళ్ళు మొత్తం వివరాలు ఇస్తున్నారు. అదన్నీ ఒప్పుకొని కదా సంతకం పెట్టి మీరు పిల్లల్ని చేర్పించేది. హ్మ్. చేర్పించిన తర్వాత మా అమ్మాయిని బొట్టు పెట్టుకోవద్దన్నారు, గాజులేసుకోవద్దన్నారు, ప్రార్థన చేయమన్నారు అని ఎట్టా అంటారు అసలు? అటువంటి తల్లిదండ్రులకు మీరేం చెప్తున్నారు? ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళనే. ఆ! మీకు చదువుకోవాలి, మీ పిల్లలకి చదువు చెప్పించాలి అంటే, ఎక్కడ బాగా చదువు చెప్తారో పాటు, ఎక్కడ సంస్కారం అనేది నేర్పిస్తారో అది కూడా కావాల. అవును. అంతే తప్ప వీళ్ళేదో క్రిస్టియన్ సంస్థలు వచ్చినాయి, తక్కువ ఫీజుకి చదివిస్తున్నారు, లేదు ఉచితంగా చదివిస్తున్నారు అంటే, వాళ్ళేం ఊరికనే చదివించట్లా. వాళ్ళ ఎజెండా వాళ్ళకుంది. ఫీజు తక్కువ పెట్టారు, లేదా ఫ్రీ ఇచ్చారు. ఫ్రీ ఎందుకు ఇచ్చారు? మీ పిల్లల మీద అభిమానమా? లవ్ ఎక్కువైపోయిందా? లేదా వాళ్ళ దేశాల్లో పేదలు లేరా? క్రిస్టియన్ హ్మ్. దేశాల్లో పేద పిల్లలు లేరా? వాళ్ళకెళ్ళి చదువుకులు చెప్పుకోవచ్చు కదా! అవును. మరి ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు మతం మార్చేదానికి వచ్చారు. దానికి ఈ వ్యవస్థలను అడ్డంగా పెట్టుకున్నాయి. దానికి ఇష్టమే మీరు చేర్పిస్తున్నారు. హ్మ్. చేర్పించిన తర్వాత వాళ్ళట్టన్నారు, వీళ్ళట్టన్నారంటట. హిందూ తల్లిదండ్రులకి ముఖ్యంగా మనం చెప్పాల్సిందేంటంటే, ఈ మిషనరీ పాఠశాలల్లో మీ పిల్లల్ని చేర్చవద్దు. ఓకే. చేర్చిన తర్వాత వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారని బాధపడితే ఎవడు చేయగలిగింది లేదు. ఓకే. కాబట్టి ముందే జాగ్రత్త పడాలి. నెక్స్ట్ మీరు స్వామిమాలేసుకున్నారండి? వేశాను. ఎన్ని సార్లేశారు? దాదాపుగా 10 సార్లు చేశాను. 10 సార్లు వేశాను. 10 సార్లు మాలేసుకున్నారు ఆ! గదా! ఇప్పుడు కొంచెం ఒకప్పుడు చూసుకుంటే హ్మ్. స్వామి జన్మ రహస్యం గురించి హ్మ్. ఒక హ్మ్. కాంట్రోవర్సీ అనేది మనం చూసాం. అవును. అవును. బైరి నరేష్ లాంటి వాళ్ళు. అవును. అప్పుడు అతనికేదో జరిగింది, దేహస్తుతి జరిగింది. అది అయిపోయింది. అవును. ఈ మధ్య కాలంలో గూడా హ్మ్. కొంతమంది హ్మ్. ఇప్పుడు స్వామివారిని ఎత్తి చూపిచ్చే విధంగా మాట్లాడుతున్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళని ఏం చేస్తే హ్మ్. గుణపాఠంగా ఉంటుందంటారు? వాళ్ళని ఏం చేయక్కర్లేదు. హ్మ్. వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అనేది మన వాళ్ళందరికీ తెలియజేయాలి. ఓకే. ఇక్కడ మన దేవుళ్ళని గానీ, మన గ్రంథాలను గానీ విమర్శించే వాళ్ళందరూ గూడా దాదాపుగా ఒకటే బ్యాచ్‌గా ఉంటారు. హ్మ్. జన విజ్ఞాన వేదిక పేరుతోనో, నాస్తికుల పేరుతోనో, ఆ! హేతువాదుల పేరుతోనో, మూఢనమ్మకాల పేరుతోనో పేర్లు వేరు. అవును. చేసే పనొకటే. ఓకే. ఓన్లీ టార్గెట్ హిందూయిజం. హ్మ్. హిందుత్వం మీద దాడులు చేసేదానికి ఎన్ని రకాల అవకాశాలుంటే బౌద్ధం పేరుతోనో, హ్మ్. ఆ! ఆర్యద్రవిడ సిద్ధాంతం పేరుతోనో, హ్మ్. ఇవన్నీ ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ఒక్కొక్క విధానంగా దాడులు చేస్తున్నారు. హ్మ్. అది ముందు మనం గ్రహించాలా వీళ్ళ ఉద్దేశ్యం ఏంటనేది. ఓకే. మొన్న ఈ మధ్య ఒకామె ఒక ఇంటర్వ్యూలో చెబుతుంది. ఏది బండి సంజయ్ గారు సమాధులను తవ్వుదాము. హ్మ్. మసీదుల్ని తవ్వితే అందులో శివుడెళ్తే మాది, శవమెళ్తే మీదే అని. హ్మ్. దానికి ఆమె ఏం చెబుతుంది, ఇంకా తవ్వుదాము కింద అక్కడ బుద్ధుడెళ్తే మాదంటుంది. అబ్బో! అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే హిందూ ధర్మం కన్నా ముందే బౌద్ధం ఉంది హ్మ్. అనే ఒక ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. హ్మ్. దానికి వీళ్ళు చెప్పేదేంటి, మాకు శాసనాలున్నాయి, మీకు శాసనాలు లేవు అంటాడు. హ్మ్. అంటే రుజువు ఉంటేనే మేము నమ్ముతామనే కాన్సెప్ట్ వాళ్ళది. ఓకే. అంటే హేతువాదులు వీళ్ళందరూ కూడా దాదాపు రుజువు ఉంటేనే నమ్ముతారు. హ్మ్. అందుకోసమే వాళ్ళు డీఎన్ఏ సర్టిఫికేట్ జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఓకే. ఎందుకంటే వాళ్ళ నాన్నని రుజువు డీఎన్ఏ సర్టిఫికేట్ ద్వారానే వాళ్ళు నమ్ముతారు. ఓకే. అందుకని వాళ్ళెప్పుడు కూడా డీఎన్ఏ సర్టిఫికేట్ ఒకటి జేబులో పెట్టుకొని, ఇదిగో మా నాన్న ఇతను, మా నాన్న ఇతను అని చెప్పుకుంటాడు. అబ్బో! లేతే నమ్మడనమాట. అచ్చా! అతనే నమ్మడు. ఆ! వాళ్ళ సిద్ధాంతమే అది గదా! రుజువు ఉంటే గాని ఏది నమ్మరు గదా!
ఓకే. కానీ ఇక్కడ విచిత్రం ఏందంటే, మన గ్రంథాల్లో ఏవైతే రాసున్నాయో దాని ప్రకారమే ఈ ప్రపంచం మొత్తం ఉన్నట్లుగా కనపడుతుంది. అవును. గ్రంథాల్లో శ్రీలంక ఎక్కడుందో ఉంది, ఆస్ట్రేలియా ఎక్కడ ఉందో ఉంది, అమెరికా ఎక్కడ ఉందో ఉంది, హ్మ్. అక్కడ మయన్ నాగరికత ఉంది. మనకి కరెక్ట్‌గా కింద ఉంది మయన్ నాగరికత. అక్కడ మయాసురుడు అనేవాడు మన లెక్క ప్రకారం ఉన్నాడు. ఆ! అవును. ఇట్లా ఆధారాలు చాలా ఉన్నాయి. అవును. అయితే వాళ్ళ ప్రయత్నాలేందంటే హిందూ ధర్మం మీద టార్గెట్ చేయాలి. ఈ ధర్మాన్ని నాశనం చేయాలి అనేది ఒక కంకణం కట్టుకొని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. దీన్ని మనము మన వాళ్ళకి అవేర్‌నెస్ చేసి జాగ్రత్త చేస్తే సరిపోతుంది. సూపర్ అండి. సూపర్. చాలా విషయాలైతే ఈరోజైతే మాకు అందించారు. అలాగే ఇంకొక చిన్న విషయం అడుగుదామనుకుంటున్నాను. నిజంగా స్వామి మాల వేసుకుంటున్నారు గదా! హ్మ్. వీళ్ళకి మీరు 10 సంవత్సరాలు మాలేసుకున్నారంటే ఆల్‌మోస్ట్ మీరు గురుస్వామి అయిపోయారు. హ్మ్. కొత్తగా మాలేసుకునే వాళ్ళకి ఒక్క 2 విషయాలు హ్మ్. మీరు చెప్తే బావుంటదనుకుంటున్నాను. అయ్యప్ప మాల అంటేనే అది నియమాలతో కూడుకున్నది. హ్మ్. సరిగ్గా నియమాలు పాటించగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ మాల ధరించాల్సి ఉంటుంది. అయ్యప్ప మాలలో భక్తిపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎంత వివరాలైతే ఉన్నాయో, ఆరోగ్యపరంగా అంతకు మించి ఉన్నాయి. ఓకే. కరెక్ట్‌గా చెప్పాలంటే అయ్యప్ప మాల వేసుకొని సరిగ్గా నియమాలు పాటిస్తే అహం అనేది పోతుంది. ఓహ్! శని అనే అతను ఎన్ని రకాల ఇబ్బందులైతే తను పెడతాను అన్నాడో, అయ్యప్ప అన్ని ఇబ్బందులు గూడా తను ఇష్టంగా తీసుకుంటాడు. అన్ని కష్టాలు ఇష్టంగా అనుభవిస్తాడని జెప్పి ఆధ్యాత్మికంగా అయ్యప్ప చెప్పడం జరుగుతుంది. అందుకనే తిండి ఉన్నా హ్మ్. ఒక పూటే తినాలి. మంచం ఉన్నా కిందే పడుకోవాలి. భార్య ఉన్నా బ్రహ్మచర్యం పాటించాలి. బండి ఉన్నా నడక ప్రయాణమే చేయాలి. అంటే ఏంటి? అన్ని రకాల వ్యవస్థలు ఉన్నా కూడా ఏవీ లేని ఒక కటిక దరిద్రాన్ని అనుభవించడం అది కూడా సంతోషంగా. ఆ! దానివల్ల ఏమైతుందంటే నేను గమనించాను. ఎప్పుడు ఈ సైకిల్ మీద కొద్దిగా వెళ్తూ ప్రయత్నం చేసినప్పుడు బైకులోళ్ళు ధన్మని అడ్డంగా వచ్చేవాళ్ళు. నాకు అప్పుడు అనిపించింది. అరే! బైకేముంది బ్రేక్ కొడితే వెళ్ళిపోతాడు. వీడు కష్టపడి తొక్కుతా, తొక్కుతా, తొక్కుతా ఉంటాడు. ఒకసారి బ్రేక్ కొట్టాడంటే మళ్ళీ అందుకోవాలంటే తను చాలా శ్రమ పడాల్సి. అవును. అంటే ఎప్పుడైతే ఆ కష్టాలు మనం అనుభవించామో, ఆ కష్టాలలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు అర్థమయ్యి, వాళ్ళ పట్ల మనము కొద్దిగా మంచితనంగా ప్రవర్తించే అవకాశం వస్తుంది. ఓకే. అదొకటైతే. 2 ఆరోగ్యపరంగా నేల మీద పడుకోవటం వల్ల గానీ, ఏకభుక్తం చేయటం వల్ల గానీ, 2 పూట్ల చల్లనీళ్ళ స్నానాలు చేయటం వల్ల గానీ, ఒంట్లో ఉన్న చెడు మొత్తం బయటికెళ్ళిపోతుంది. ఫ్యాట్ దగ్గర నుంచి, ఈ టాక్సిక్స్‌ల దగ్గర నుంచి మొత్తం క్లీన్ అయిపోతుంది. ఏది? కరెక్ట్‌గా చేయగలిగితే. ఓకే. అంతేగాని మనం ఒంటి పూట అనంగానే మధ్యాహ్నం పూట భోజనం ఫుల్‌గా చేసేసి, ఈ పొద్దున పూట ఇది టిఫిన్ పేరుతో 4 రకాల దోసలు అవి సాయంత్రం అవన్నీ తింటే ఉపయోగం ఏం లేదు. అవును. సరిగ్గా మనం నియమాలు పాటిస్తే ఆధ్యాత్మికంగాను మనం పరిణితి చెందుతాం. కష్టాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. ఆరోగ్యపరంగా కూడా మనము బాగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని కంపల్సరీ ఏదో కొన్నాళ్ళు మధ్యలో వేయలేదు తప్ప దాదాపుగా ప్రతి సంవత్సరం నేను అయ్యప్ప మాల వేస్తూ ఉంటాను. అయ్యప్ప మాల వేసిన ప్రతిసారి ఒక నియమం పెట్టుకుంటాను. ఏదో ఒక నియమం. హ్మ్. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదా ఉంటాయి లోపాలు కావచ్చు ఉంటాయి. అవును. దాన్ని మనం నియంత్రించుకునే విధంగా ఒకేసారి కావచ్చు, లేదా వన్ బై వన్ కావచ్చు. ఇప్పుడు నేనేంటి ఈ సంవత్సరము ప్రతిరోజు కూడా ఒక ఫ్రూట్, ఒక జామకాయ గాని ఇలాంటివి తినాలి. ఎందుకంటే ఈ రోజున కరెక్ట్‌గా ఫుడ్ తింటే చచ్చిపోతారు. అవును. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ ఉండాల్సిన పని లేదు. అవును. సరిగ్గా రోజు ఫుడ్ తింటే చచ్చిపోతారు. ఎందుకంటే అవన్నీ మొత్తం ఫెర్టిలైజర్స్ ఇవైపోయినాయి. కాబట్టి ఆరోగ్యం అనేది గూడా మనం ఇప్పుడు ధర్మ పోరాటం చేసే వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఓకే. ఆరోగ్యం సహకరిస్తేనే కదా మనం బయటికెళ్ళి ఏమన్నా చేయాలన్నా. అవును. కాబట్టి మనమేందంటే నేను పెట్టుకున్న నియమం ఏందంటే ప్రతిరోజు ఒక ఫ్రూట్ తినాలి. ఓకే. అది మెల్లమెల్లగా పెంచుకుంటూ ఈ ఆర్గానిక్ వైపుకి వెళ్తే కొద్దిగా హెల్త్ బావుంటుంది. హ్మ్. ఆధ్యాత్మికంగా బావుంటుంది. ఈ మిగతా పరిస్థితులు ఎవరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటనేది మనకి తెలుస్తుంది. కాబట్టి అయ్యప్ప మాల అనేది ప్రతి ఒక్కళ్ళు గూడా వీలైనంత వరకు ప్రతి సంవత్సరం గూడా వేస్తే చాలా బావుంటుంది. నేను ప్రతి సంవత్సరం దాదాపుగా పెదపాదం చేస్తా. ఓకే. 47 కిలోమీటర్లు ఎక్కి దిగితే ఉంటుంది.
లోపల ఉన్న మొత్తం సంచి దులిపినట్టు అయిపోతుంది. అట్లా అన్నమాట. చాలా మంచి విషయాలు చెప్పారు ప్రసాద్ గారు. మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను ఇంటర్వ్యూకి, మళ్ళీ పిలుస్తాను. ఇంకా మీ దగ్గర తవ్వినా కొద్దిగా ఇంకా చాలా విషయాలనేవి బయటకు వస్తున్నాయి. ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నారు, ఎంత పోరాట ప్రతిభతో ఉన్నారు, పోరాటం చేసేది కూడా ఏ విధంగా చేయాలనే పూర్తి అవగాహనతో మీరున్నారు. మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి పిలవడం జరుగుతుంది. మా స్టూడియోకొచ్చి మాకు మీ దగ్గర నుంచి విలువైన సమాచారాన్ని అందించినందుకు పాదాభివందనాలండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.